చేసుకునే వాళ్ళు చేయాల్సిందిగా మనవి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయన నీ బంగారు పాదాలకు ఎనలేని స్థుతులు, 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 స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నాయన నీ సన్నిధి కాంతిని తోడుగా, నీడగా ఉంచండి. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీవే మాట్లాడు నాయన. నోటికి నోరుగను, బోరగను మాట్లాడి ఆత్మకు నాయన ప్రాణాత్మ దేహములను ఆయన స్వాధీనం చేస్తున్నాను. లోక సంబంధమైనవి కాక ఆత్మానుసారమైన ప్రతి పదములోను మమ్మల్ని ఆనందింపచేయండి. ప్రాముఖ్యంగా నాయన మేము వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సుని మాకు అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు. ఆయన వదిన గారిని ఆయన దినదినము బలపరుస్తూ ఉన్నారు. ఇందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. మా ప్రార్థన ఆలకించారు. నీకెనలేని స్థుతులు చెల్లిస్తాను. ఇంకను అనారోగ్యములతో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అల్పుణ్ణి నమ్మరు ఆలకించండి. ఈ దినము నీవే మహిమకరముగా నీ మాటలు మాట్లాడు. మరి మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రియమైన ప్రజనమా, నేను ఏడాది క్రితం మీ ముందు ఎప్పుడో ఉంచాను. రాబోయే కాలాలు, పరిస్థితులు యేసయ్య రాకడకు ఎంత తీక్షణంగా ఉంటున్నాయో నేడు అమెరికా కానీ, అల్లకల్లోలాలు కానీ, ఆ దేశాల మధ్య యుద్ధాలు కానీ ఎలా రేగుతున్నాయో, భయంకరంగా ఎలా మార్చబడుతున్నాయో, ఇక ప్రత్యేకించి మరలా జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు గనక మీరన్నీ ఎరిగి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇవన్నీ సంభవించినప్పుడు మీ విడుదల సమీపమని గ్రహించమని దేవుడు మనకొక గొప్ప నిరీక్షణాధారాన్ని కలుగచేసి ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి. మిగతా వాళ్ళు పెద్దగా అవసరం లేదు. ఆనందంగా ఉన్న వాళ్ళు మాత్రమే, ఎదురు చూసేవాళ్ళు మాత్రమే హల్లెలూయా! హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కువ మంది అడ్మిట్ అయ్యారు కాబట్టి గత వారంలో నేను సూటి ప్రశ్న మిమ్మల్ని అడిగాను కదా. ఏమని అడిగానంటే, నీవెందుకు యేసుక్రీస్తు యొద్దకు వచ్చావు? ఈ రోజున లోకంలో ఎందరో ఉన్నారు. మనము యేసుక్రీస్తు యొద్ద ఉన్నాము, క్రీస్తుని కలిగాము, అహర్నిశము ప్రార్థనలతో ఉన్నాము, విశ్వాసంతో కనిపెట్టుకున్నాము. ఎందువలన అని ఒక ప్రశ్న. రెండోది, ఆయనెందుకు ఇక్కడికొచ్చాడు అనేది రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న అడిగానుక మీరేం చేశారంటే, చుట్టాలు 2 రకాలుంటారు. నేను ఇంకా అన్నానంటే సరైన సమాధానం రాలేదు. సమాధానం మంచిది, సరైంది రాలేదు. నేనెవరిని ఇదేంటి ఇది అని అనను. మరలా చెబుతున్నా, చుట్టాలు 2 రకాలుంటారు. ప్రియ దైవజనమా, ఒకరు రక్త సంబంధీకులు, రెండోవరు బంధువులు. అంతేనంటారా? అవునండి. ఇప్పుడు మనమంతా దేవుని సంబంధంగా ఆత్మీయంగా చూసినప్పుడు రక్త సంబంధీకులమే. నేను రక్త సంబంధీకుల గురించి చెప్పమంటే చుట్టాల గురించి చెబుతేట సరిపోదుగా. అందుకనే మరలా అడుగుతున్నా, మనము యేసయ్య దగ్గరకు ఎందుకు వచ్చాము? ఇప్పుడు చెప్పండి, చిన్న చిన్న మాటల్లో చెప్పండి. మరలా చెప్పగలిగితే సరే, లేదంటే నెక్స్ట్ వీక్‌కు పోస్ట్ పోన్. ఎన్నో ప్రశ్నలు వేస్తున్నా. మీలో వారు విని మీ హృదయాలలో కూడా ప్రశ్నార్థకమైన మనస్సు రావాలి. ప్రశ్న వచ్చినప్పుడే సమాధానం వస్తుంది. ప్రశ్నార్థకమైన ఏది వ్యతిరేకార్థాలు కాదు, తెలుసుకోవాలి అనే తృష్ణ ఆ ప్రశ్నలో నుంచే ప్రారంభమవుతుంది. అందుకని యేసయ్య పలుసార్లు శిష్యులతో 2 మాటలు మాత్రం చెప్పుకొస్తున్నారు. ఒకటి, పరలోకపు మర్మములు మీకు అనుగ్రహించబడి ఉన్నవి. మీకు అనుగ్రహించబడి ఉన్నవి అంటున్నాడు. ఇంకో వైపు అంటున్నాడు,
మీరు దీనిని గ్రహించితిరా అన్నాడా? ఒకసారి కాదు, అనేక సార్లు ఈ ప్రశ్న ఆయన శిష్యులను అడిగాడు, శిష్యులనే అడుగుతాడు. నేడు కూడా ఆయన శిష్యులనే అడుగుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయన అడుగు జాడలలో నడుచు తన బిడ్డలనే అడిగేది. లోక సంబంధులను ఆయన అడిగడి. కారణం, మనము ఆత్మీయులము, క్రీస్తు రక్తముతో నిలిచిన రక్త సంబంధికులం. ఎవరైనా చెప్పగలరా? ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్త సంబంధికులం అయ్యాము. ఇంకా ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నారు కాబట్టి ఆయన వెంబడించాలి. ఇంకా ఆయన రాజ్యంలోనికి వెళ్ళడానికి నిత్య జీవం పొందడానికి ఇంకా ఆయన నిజమైన దేవుడు కనుక లాభం లేదు కానీ, ఇంకా లాభం లేదు కానీ నేనే చెప్పమంటారా? ఇప్పుడే చెప్పమంటారా? తర్వాత చెప్పమంటారా? ఇప్పుడే చెప్పండి. చావు తప్పించుకోవడానికి మాట. లోకము మరణములో పడిపోయి ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు మరణమును విడుదల చేయువాడు లేక 1000 సంవత్సరాలు సచ్చారు. హల్లెలూయా. ఈ మరణమును తప్పించుకోవడానికి, నీవు మరణమును గెలవడానికి నీతో పాటు ఆయన చనిపోయాడని, నీవు లేవడానికే ఆయన లేచాడు. మిగతావన్నీ చుట్టాలు. ఈ పదం ఏంటిది ఇప్పుడు? రక్త సంబంధపు మాట. హల్లెలూయా. ఎవరైనా ఎప్పుడైనా నువ్వు ఎందుకు ఎస్ఐ దగ్గరకు వచ్చావంటే, అయ్యా నేను క్రీస్తుని కొరకయ్యా. నిజమే, ఎందుకు వచ్చావయ్యా? ఇదిగో లోకం మరణించి ఎటు పోతారో తెలీదా? లోకానికి తెలీదే. ఈ మరణము నుంచి తప్పించడానికి అదిగో ఆకాశమందున్న దేవుడు తాను మరణించాడు. ఎందుకోసమంటే నన్ను మరణము నుంచి లేపడానికి. పునరుద్ధాన సంబంధులము. ఆయన జీవాధిపతి. నిజమే, అది చుట్టం. ఆయన సమాధానపతి కనుక చుట్టం. ఇవన్నీ చెట్టు వేరు కాదు, కొమ్మలు. ఇంకా మీకు సూటిగా చెప్పాలంటే, పాపం అంటే ఏంటి? వెంటనే మీరు అంటారు, ఇదేం ప్రశ్న? ఆజ్ఞాతిక్రమణమే పాపం. మళ్ళీ మీరు ఆ మాట అంటే నేను మళ్ళా ఆజ్ఞాతిక్రమణం అంటే ఏంటి? చెప్పండి. ఏం చెప్పినా పర్లా, ఆయన తిరస్కరించటం. ఆయన తిరస్కరించడం. చక్కగా చెప్పారు. కాదు, చక్కగా చెప్పారు ఆత్మీయులు. కానీ కరెక్ట్ గా చుట్టం కాదు, అది చుట్టం. అది పదములో ఉన్న కూర్పు. ఇందాక ధర్మశాస్త్రం గురించి, ధర్మశాస్త్రం శరీర సంబంధమైందా? ఆత్మ సంబంధమైనదే. ధర్మశాస్త్రం మన హృదయాల్లో ఉందా, పోయిందా? ధర్మశాస్త్రం ఉందా లేదా? ఈ ధర్మశాస్త్రం అనగా పాపమనిన ఎట్టిదో తెలియనో. ఏమిటి మీరంటున్నారు? కొమ్మలు చెబుతున్నారు. పాపం అంటే సంస్కృత భాషలో వద్దు, స్పష్టమైన భాషని కలిగి ఉన్నాం. పాపం అంటే వ్యభిచారము, అక్రమము, మోసాలు, ఇవన్నీ పాపమా కదా? అవన్నీ అవి కొమ్మలా? అవేంటి?
దేవుని యొద్దకు రాకపోవడం, ఆయన సన్నిధిలో నిలవకపోవడమే పాపం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నీలో లేకపోతే ఇంకెవడుంటాడు? సన్నిధిలో అపవాదస్తుడు. ఆజ్ఞ అతిక్రమణము పాపం అన్నట్టుగా ఏమిటి ఆజ్ఞ? సన్నిధిలో తెలుసా? మొట్టమొదటి మాట చూడండి, నీ దేవుడైన యెహోవాను నేనే అంటూ ఆ కింద ఒక మాట అంటాడు. నిర్గమ 20లో ఏమంటాడో తెలుసా? ఈ మాట చెప్పి మన ప్రకటనలోనికి వెళ్దాం. ప్రశ్న వేశాను కదా. నీ దేవుడైన నిన్ను- యెహోవాను నేనే. ఆ నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి వెలుపలకి రప్పించి తిని. అద్దుకో. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్లో ఎంతమందిని ఐగుప్తు నుంచి తెచ్చాడో వాళ్ళందరినీ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరంతా ఐగుప్తు నుంచి వచ్చారా? అవునండి. అంటే ఏంటి? దయలే. ఐగుప్తు అంటే పాపానికి, పాపానికి. ఐగుప్తు అంటే దోషానికి, ఐగుప్తు అంటే లోక సంబంధమైన బ్రతుకులు. వీటన్నిటి నుండి ఆయన వెలుపలకి తెచ్చి పరిశుద్ధుడని ఇజ్రాయేల్ అనే పేరుతో నన్ను పిలుస్తున్న దేవునికి హల్లెలూయా. ఆమేన్. ఐగుప్తు శాపాలకు గుర్తు. నేను నిన్ను విడిపించాను, నేను నీ దేవుడిని. ఇప్పుడు నీవు నా ప్రజలవు, నా తండ్రివి నీవు అని నువ్వు నా ఇంట్లో ఉండాలి. నా ఇల్లు దాటితే ఇక లోకము, నా ఇల్లు దాటితే శాపమే. నా సన్నిధిని వేకువనే నీవు కలిగి ఉండి నా మాటలు విని నా ఇంట్లో నా మంచి గొర్రె పిల్లగా నీవు జీవించాలి. అలా లేకపోతే ఆ పాపమునకు ఆ కొమ్మలో ఎక్కడో చోట ఇరుక్కుంటాం. పాపం అంటే ఇక ఇంత దూరం అవసరం లేదు. చక్కని మాటలు అవన్నీ ప్లూరల్. ద సింగులర్ వర్డ్ ఈజ్ వి ఆర్ విత్ హిమ్. ఈ పదము మన హృదయాంతరంగాలు ఉండడమే. ఎందుకంటే లోకము భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. ఎక్కడ పట్టినా ప్రభువు మత్తయి 24లో చెప్పినట్టు యుద్ధములు, యుద్ధ సమాచారములు రేగుతున్నాయి అగ్ని వలె. ఏ దేశములో చూసినా జనము మీద జనము, రాజ్యముల మీద రాజ్యాలు, మత సంఘర్షణలు, కుల సంఘర్షణలు, వర్గ సంఘర్షణలు, అధికార లాలసలు పెట్టరేగి మనిషి నెమ్మది కోల్పోతాడని లేఖనమే చెప్తుంది. మతులు చెడుతూ ఉన్నాయి, గుండెలు అదురుతూ ఉన్నాయి. ఏ రోజు ఏ ఆపద వినాల్సి వస్తుందో, ఏ రోజు ఏ కష్టము ఎవరికి ఎట్లా అంటుకుంటుందో ఎరగని స్థితి. భయంకరమైన నశించిపోయినాయి అనుకున్న వ్యాధులు తిరగబెడుతూ ఉన్నాయి. ఇందాక అన్నగారు చెప్పారు ఒక వ్యాధి, ఆ పేరు మర్చిపోయారు. 100 ఏళ్ల క్రితము నశించిందనుకున్న దానిని అక్కడ వైద్యులు లేవనెత్తు ఉన్నాడు. కళ్ళమ్మటి నీళ్లు కారిపోయినాయి. అయితే ఒక్క ఇంజెక్షన్ అక్కడ నేను చూసినప్పుడు దాని ఖరీదు 82,000. వైద్యం అందుతూనే ఉంది. తిరిగి మరలా సమస్య ఇది ఇక్కడే కాదు, లోకమందు, ప్రపంచమందు. ఈ తీవ్రతలన్నీ నీవు చూసినప్పుడు, ఈ ఫలితాలు నువ్వు చూస్తున్నప్పుడు ఆయన నీకు విడుదల దినాలను, ఆయన రాకడను సమీపపరిచాడనేది నీవు సంతోషముతో ఎదురు చూసు మార్గమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. బయటపడ్డావు. నీవు ఐగుప్తు నుంచి విడుదల పొందిన వ్యక్తిగా మనము ఆనందించదముగాక. హల్లెలూయా. దేవుడు మనలను ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. టీవీలు ఈ రోజున అలాంటి వార్తలు లేనటువంటివి కనపడడం మానేసి, ఒకప్పుడు ఊరు చివర ఏదో జరిగితే అదంతా ఇదంట. ఇప్పుడు అట్లా కాదు. ఒకడు సింహము నుంచి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైందట.
యెషయా చెప్తాడు కదా, ఎలుగుబంటి నుంచి తప్పించుకొని దాక్కోవడానికి గోడ సాటున దాక్కుంటే ఏమొచ్చి కలిసిందంట? పాము వచ్చి పాము పాము. పాము ఆపదమ్మటి ఆపద, వేదనమ్మటి వేదన, వేదన. శ్రమ వెంబడి శ్రమలు లోకములు వేధిస్తూ ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, ఇవన్నీ జరుగుట నీవు చూచినప్పుడు నీ యొక్క విడుదల సమీపముగా ఉండదు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పేది ఆనందంగా హల్లెలూయా. హల్లెలూయా. ఆనందమే. లోకమంతా చూస్తుంటే మనం అలా కొనిపోబడుతూ ఉంటాం. ఆమేన్. మేఘములు మనకు హల్లెలూయా. వాహనముగా చేస్తూ ఉన్నాడు. అలాగా కొనిపోబడుతూ ఉన్నావు. నీ మరణమును, నీ శాపమును పరిహారము చేస్తున్న ఆయన మొట్టమొదట మరణమును నీకు తప్పించాలంటున్నాడు. ఈ మరణమును తప్పించిన ఆయన నీకు శాశ్వత రాజ్యం ఇస్తానని ప్రకటిస్తూ, ఇదిగో 7 ఏండ్ల మహాశ్రమ నుండి తప్పించి తండ్రి యొద్దకు నిన్ను తీసుకుని వెళ్ళి ఆ తరువాత 1000 ఏండ్ల పరిపాలనలోనికి తెస్తూ ఉన్నాను. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఆదాముకు ఏదేను వంటి జీవితాన్ని నేనక్కడ చూపుతున్నాను. ఈ 1000 ఏండ్ల పరిపాలనలోనికి పరిశుద్ధులందరూ వస్తారు. పరిశుద్ధులన్నప్పుడు నీవు నేను మనందరము కూడా క్రీస్తు నందు కడగబడిన పరిశుద్ధులమై ఉన్నాము. మనము ఆ ఒలీవల కొండ మీదకు మనము కూడా వస్తున్నాము. మనందరినీ తీసుకుని 7 సంవత్సరాల ఆయుధ సంపత్తి కలిగి పరిశుద్ధాత్మ అగ్ని వలె మండుచు అనేకమైన ఆత్మ పూర్ణత కలిగి శక్తిమంతులమైన మనము శత్రువుతో పోరాడుతూ ఉన్నాం. ఒక గొప్ప అవకాశం. నీవేనాడు ఇంట్లో గొడవలు, బయట గొడవలు చూసి ఉండవచ్చు, కళ్ళతోటి ఈ సినిమాలలోనూ వార్తలలోనూ విని ఉండవచ్చు ఆ యుద్ధాలు. కానీ యుద్ధ సూరునిగా నీవు నేను నిలబడబోవు ఘడియలు, అపూర్వమైన ఘడియలు నీకివ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత హల్లెలూయా. 1000 సంవత్సరాలు ఈ భూమి మీద నిన్ను ఇనుప దండముతో ఆయన ఏలుతూ ఉన్నాడు. ఆయన నీకు ఇనప దండమునిస్తూ ఉన్నాడు. ఇదిగో శత్రువులను నీవు ఏలుతూ ఉన్నావు. ఇనప దండం ఎవరికి కొడతారు? విశ్వాసం మీద కాదు. చండ్రకోలు ఎవరికి ఇస్తారు? ఏ, సైనికుడికే. సైనికుడు సైనికుడిని కొట్టుకుంటాడా? ఎవరిని కొడతారు? హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు యెషయా గ్రంథం 65:17 నుండి 25, 17 నుంచి 19, 20 వచనాలు చదవండి. తర్వాత 24, 25. ఈ 1000 ఏండ్ల కాలము తరువాత ఈ భయంకరమైన ఆ తీర్పు దినమును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అక్కడ అప్పటి వరకు కూడా ఈ ప్రకటన 20వ అధ్యాయము 1 మరియు 5 వచనాలు చూచినప్పుడు అపవాది లేక సాతానును మట్టు లేని గోతిలో పెడుతున్నాడని ప్రకటించాడు. బోటంలెస్ పిట్. ఆ తరువాత 1000 ఏండ్ల తరువాత వాడు విడవబడాలి. కొంచెము కాలము విడవబడాలి. కొంచెము కాలం అన్నప్పుడు ఆ పీరియడ్ కూడా ప్రభువు ప్రకటించాడు 30 ఇయర్స్. నేను ఆ రెఫరెన్స్లన్నీ మీకు రాబోయే క్రమాల్లో ఉంచుతాను. అర్థమవునట్లు క్లుప్తపరుస్తున్నాను. 30 ఇయర్స్ వాడు అందరినీ పోగు చేస్తారు. అందులో ఎవరిని అంటే సమస్తమైన అన్య జనాంగములో ఉన్న వారిని. ఈ 1000 ఏండ్ల పాలనలో అన్యులు ఉంటారా? ఉంటారే. సంసార జీవితాలలో వాళ్ళందరూ చేసుకునేవాళ్ళు ఆ అసూయలు, కక్షలు ఇంత కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు నలుగుతున్నారే కానీ వారు ఎంతమంది మారగలరు? ఎందుకంటే 1000 ఏండ్ల తర్వాత అపవాది తిరిగి వాళ్ళను కలుసుకున్నప్పుడు వాళ్ళు వాడి వైపే తిరుగుతున్నారు. వారి నాయకుడు వచ్చాడు యుద్ధానికని. మార్పు కనపడదు. ఆ తరువాత అక్కడ జరగబోయే పరిస్థితులు ఎంత భీకరంగా ఉంటూ ఉన్నాయంటే గోగు మాగోగు వారిని మోసపరిచాడు. ఈ గోగు మాగోగులు మరేవో కాదు, టర్కీ, సిరియా.
టర్కీ, సిరియా. ఈ గోగు మాగోగులను మోసం చేశారు. మీరు చూడండి, అక్కడ 95% పైన ఇస్లాం కంట్రీస్ అయి ఉన్నాయి. 95 పైనే. ప్రియ దైవ జనమా, సమస్త భూమండలాన్ని మోసపరిచిన వాడు తన సైన్యాన్ని వేసుకుంటున్నాడు. ఆ తరువాత అయితే యుద్ధం అప్పుడు జరగదు, కానీ ఆ తరువాత గ్రంథములు విప్పబడుతూనే ఉన్నాయి. ఆ తర్వాత ఆ విమర్శ లేక తీర్పు దినం అయిపోయిన తరువాత దేవుడు అంటూ ఉన్నాడు, నూతన భూమి, నూతన ఆకాశము. ఇప్పుడు చదవండి 2 పేతురు 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి దైవజనమా చదువుకుందాం. పేతురు అంటున్నాడు, నన్ను ఆ మనం ఆయన వాగ్దానమును బట్టి మనము ఆయన వాగ్దానం చేశాడండి. ఆ వాగ్దానమును బట్టి కొత్త క్రొత్త ఆకాశముల కొరకును ఆకాశము కొరకును, క్రొత్త భూమి కొరకును క్రొత్త భూమి కొరకును పెట్టుచున్నాము. కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఈ మాట హల్లెలూయా. గమనించారా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమి నివసిస్తుందట? నీతి నివసించు. నీతి నివసించుచుండు. అంటే ఏంటి? దాని ఆ పదము చక్కని మాట. ఎందుకంటే ఈ మాట మీకు ఎందుకు ప్రశ్నించానంటే, నీతి నివసించడం అంటే అవినీతి ఉండదనేగా మీ ఉద్దేశం? అనీతి పనులు ఉండవనే కదా? అవునండి. చూసారా? మానవ అర్థం. ఇదొక అర్థం. అసలైన అర్థం చెప్పండి. నివసించేది ఏంటిదట? నీతి నివసించును. అదేంటి? మనం కాదా నివసించేది? మనలో మనమే నీతి మనమే నీతి ఆకాశం. అంటే ఇంతకు ముందు ఆయన ఉన్నాం, ఇంకా కడగబడ్డాం కదా. ఇది 1000 ఏళ్ల పాలన కూడా కాదు, శాశ్వత రాజ్యం కదా, క్రొత్త భూమి కదా. అవును. కొత్త అక్కడ ఆకాశం. నీతి నివసించుట అంటే అర్థం ఏంటి? ఇక పాపము ఉండదు. అది ఎప్పుడో పోయింది. దేవుని నమ్ముకున్న మనమే నీతిమంతము. ఇంకా క్రీస్తు ప్రభు మనతో ఉంటాడు. ఆయన ఇంకా నీతిమంతుడు. ఆయన ఆ బాబు కొద్దిగా 35 మార్కులు వచ్చేసినాయి. మనము ఆయన ప్రభు అబ్రహాము దేవుని నమ్మే నీతిగా నీతి అంటే మీకు తెలుసు, ఇక్కడ దాకా వస్తుంది, బయటికి రావట్లేదు. ప్రియ దైవ జన్మ, అబ్రహాము దేవుని నమ్మెను కనుక నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీతి అని ఎంచబడెను. అంటే అర్థం ఏంటంటే, యేసయ్య నీలో, నీవు యేసయ్యలో నువ్వే నివసించడం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నివసిస్తున్నారు ఇప్పుడు? యేసు ప్రభు ఆ నివసిస్తున్నాడు. నీతి ఎక్కడుంది ఇప్పుడు? నీలో ఉంది. ఎలా ఉంది? ఆయన్ని నమ్ముట ద్వారా ఉన్నది. ఆయనను విశ్వసించడం ద్వారా ఆ శాశ్వత రాజ్యములో నీతి నివసించును అన్నప్పుడు నీవే నివసిస్తూ ఉన్నావు. ఆయనతో పాటుగా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఆమేన్. హల్లెలూయా. రక్త సంబంధీకులనే బలకమన్నా మీరు అప్పుడప్పుడు చుట్టాల దగ్గరికి పోవద్దు. అది కూడా మంచిదే. అర్థమైంది? నీతి నివసించడం అంటే నీవెవరు? యేసయ్య మనలో నివసిస్తున్నారు కాబట్టి మన అది నీతిమంతులుగా నువ్వు నీతిమంతుడు. నువ్వే ఆయన అంటున్నాడు. ప్రకటన 20, 21, 22 అధ్యాయముల్లో, ఇదిగో ఆయన నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. మనుష్యులు అంటే ఇక అపవిత్రత లేదక్కడ, నీలో దోషము లేదే, అన్ని కడిగి వేశాడు. నీవు ఎత్తబడిన క్షణములో నీవు ఆయన రాకడలో ఎత్తబడ్డావు అంటే నీవు నీతిమంతుడవు, నీవు నీతిమంతురాలవో. దేవుని నీతి ఆయనను కలిగి ఉండటమే, ఆయన నీలో నివాసం ఉండటమే. ఇక నీతి నివసించునంటే నువ్వు అక్కడ ఎవడు పట్టమే. హల్లెలూయా. 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 అర్థంగా లేదు.
అంటే ఆయన అంటున్నాడు ఈ శాశ్వత రాజ్యం. ఇప్పుడు జాగ్రత్తగా ఇక మనం పాఠాలు చదవమ్మా ఇప్పుడు యెషయా 65:15 నుంచి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును ఆ భూమిని సృజించుచున్నాను, ఆ మునుపటివి మరువబడును, మునుపటివి మరవబడునా, జ్ఞాపకమునకు రావు. అసలు జ్ఞాపకానికే రావంటున్నాడా. నేను సృజించున్న దాని గూర్చి ఆ మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నేను సృజించబోయే ఉన్నాయే వాడు ముందుగానే మీకు చెబుతున్నా ఎల్లప్పుడూ మీరు వాటిని గురించి తలంచుచు ఆనందించమంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వీటి తలుచుకోవద్దు, ఇక మునుపటివి మర్చిపో. నీ శ్రమను నేను తొలగిస్తూ ఉన్నాను, నీ వేదనను అంతటను మర్చిపోజేస్తున్నాను. అది చేయువాడను నేను. నీవు రాబోయేటటువంటి మేలును చూస్తూ, రాబోయే క్షేమాన్ని చూస్తూ, నీవు ఆయన నూతనమైన సృష్టించబోవు ఆ భూమి మీద, ఆ ఆకాశము మీద ఆయన ఏర్పాటును బట్టి, నీవు అందులో మెంబర్షిప్ను బట్టి ఆనందించమంటున్నాడు. ఎంత కమ్మని మాట, ఎంత కమ్మని మాట. మునుపటివి శపించబడ్డ అనుభవాలు, మునుపటివి ఇందాక దైవజనుల నోట ఇదిగో నాలో ఆ క్రతువు ఏమేమి ఉందంటే అది పాప సంబంధమైనదే. పౌలంటున్న మాటను తెలియచేసినప్పుడు అవును కదా, తెలియక చేసినను ఏదో ఒక నియమము నన్ను లాగుతానే ఉందయ్యా. అంతటి అపోస్తులుడు అంటున్న మాట. ఇప్పుడు అటన్నిటిని ఏం చేస్తానంటున్నాడు, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. జ్ఞాపమునకు రావు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ శాశ్వతమైన ఏ స్థలములో నిన్నుంచుతాడు? ఇక్కడే ఆలోచన. మనము 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద అని తెలుసుకున్నాం. శాశ్వతముగా నూతన భూమి నూతన ఆకాశములను చేసినప్పుడు పరమందు లేక పరలోకమందు ఇటు భూమి యందు రెండిటిని చూపుతున్నాడు కదా. శాశ్వతముగా మనము 1000 ఏళ్ల పాలన అంటే అది భూమి మీద ఉంది. నీవు నేను కడగబడి నీతిమంతులముగైన మనము శాశ్వత రాజ్యములో ఉంటామని ఎరుగుదు. అవునా? అది భూమి మీద పరలోకంలోనా? చెప్పకూడదు. చుట్టాన్ని రక్త సంబంధికుల్ని కలిపేశారు. మన శాశ్వత కాలము పరమందు ఉంటామా, భూమి మీద ఉంటామా? పరమందే ఉంటాం. ఇంకా భూమి మీదే అండి, కొత్త భూమిని క్రొత్త ఆకాశం భూమి మీదే కొత్త ఆకాశం భూమి. ఇక్కడే మనకు ప్రశ్న, అసలు నీ నివాసం ఎక్కడిది? లోక నివాసం. ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త అందరు ఇటు చూసి పైకి చూస్తుంటారు. కొందరు మన నివాసం అక్కడుంది 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 అనేవాళ్ళు కొందరు, కాదు కాదు ఇక్కడ ఉందనేవాళ్ళు కొందరు. ఈ తర్జనలని ఒకసారి పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలను చూడండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, ఆ దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, ఆ నా యందును విశ్వాసముంచుడి. ఇప్పుడు ఇదే కలవరం ఆలోచన. మనం ఎక్కడుంటాం అంత దూరం ఆలోచన చేసిండ్రు. నేనైతే ఇదే ఆలోచన మీద ఉంటాను కనుక నేను ఎక్కడ, నా ప్లేస్ ఎక్కడ, నాకు ఏ స్థలం ఇస్తాడు, ఎన్ని గజాల స్థలం ఇస్తాడు. ఈ రోజంటే డబ్బుతో కొంటావు. డబ్బు కలిగిన వాళ్ళు, కాస్త సంపాదించిన వాళ్ళు విశాలంగా కొనుక్కుంటారు.
ఆ మధ్య తరగతి లేకపోతే వాళ్ళు దానికి తగ్గట్టు ఏదో కొనుక్కుంటారు. రేపు నీ విశ్వాసం అనే ధనము, నీ విశ్వాసము క్రియలు కలిగిందై ఆయన మీద నీవు ఆధారపడ్డ విధానాన్ని బట్టి నీకు కొలత ఏర్పడుతుంది. అదే డబ్బు. క్రీస్తులో నీవు నడిచిన ఆ త్యాగ నిరతమైనదే నీకు పెట్టుబడి. దాంతో నీకు ఎన్నిస్తాడో, ఎన్ని గజాలు ఇస్తాడో, సెంట్లు ఇస్తాడో, ఎకరాలు ఇస్తాడో, ఈ భూమి అంతా నాది అన్నాడు. అక్కయ్య 2:8లో వెండి నాది, బంగారము నాది, వెల నాది, భూమి నాది, అన్నీ నాయే. లేని వారి యొద్ద నుండి తీసివేస్తాను, కలిగిన వారికి ఇస్తాను దేవబడును అన్నాడుగా. అన్నాడుగా. అన్నాడు. ఈ రోజు నేను అపార్ట్మెంట్ లో ఏదో బతుకుతున్నాను. నా డబ్బంతా దేవుని పరిచర్యకి ఖర్చు పెట్టుకుంటాను. నేను హాయిగా తినక మిగతాదంతా ఖర్చు పెట్టుకుంటాను. కారులో పెట్రోల్ పోసుకుని తిరుగుతా పోతుంటా. ఎందుకో తెలుసా? నెల అవ్వగానే ఆ ముట్టాది మిగలదు. ఎందుకో తెలుసా? ఈ ఖర్చు అక్కడికి తిరిగి ఏమైందో తెలుసా? పేర్చబడి. ఈ పేర్చబడిన దాన్ని బట్టి ఆయన కొలతలేస్తాడు కదా. నీకు అక్కడ డబ్బు మిగిలితేనే కదా భూమి మీద కూడా ఇల్లు వాకిళ్ళు కొనేది. అంతేనంటారా? నీ డబ్బు లేకుండా అయ్యా నాకు మంచి మనసు ఉంది, నాకు 1 ఎకరం రిజిస్ట్రేషన్ చేయమంటే ఎవరిస్తారు? ఈ రోజున ఈ ధనమే రేపు నీకు క్రియలతో కూడిన విశ్వాస ధనము, నీ నిరీక్షణ ఆధారం. అప్పుడు ఎన్ని ఎకరాలు నీకు రాస్తాడో. ఎందుకంటే ఇరుకు మార్గమున వెళ్ళువారు, శ్రమల మార్గం, కష్టాల మార్గము, కన్నీళ్ల మార్గము, వాటి వైపు మరువబడాలి. అవి అనుభవిస్తూ ఉన్న వాటిని మరచిపోవాలి. నీవు రాబోయే వాటిని చూస్తూ ఉండాలి. రాబోయే మేలులు, నా ప్రియుడు నాకు ఇవ్వబోయే భాగ్యం ఎంత గొప్పదో. నా భాగ్యం ఎంత గొప్పదో. నా ఇంటి పక్కన అబ్రహాం ఉంటాడా? నా ఇంటి పక్కన యాకోబు ఉంటాడా? రోజు ఉదయాన్నే అబ్రహాంకి, ఇస్సాకుకి విషయం చెబుతానేమా? ఆ యుగ సంబంధం, ఆ శాశ్వత రాజ్యం వైపు నీవు దృష్టి లేని నాడు ఇవి మరువబడును. వాటిని నేను ఇస్తూ ఉన్నాను. నాకు ఎంత లెంగ్త్ ఇస్తాడో ఆలోచన ఎప్పుడైనా చేశారా? ఆ చేసిన వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూసారా? పదాలు చిన్నగా అయిపోయినాయి. అన్నం వండేటప్పుడు ఎంత ఉప్పు ఎంత వేయాలో కూడా లెక్కేసే నీవు ఎంత ఉప్పు వేయాలా, ఎంత వేసాం, కషమైంది. వేయలేదు, కషం కాదు కదా, అసలు ఉప్పే లేదు. మానవ రీతి ఈ రుందుడిసావు, ఆ రుందుడవలా. ఈ మానవ లెక్కలే పెట్టేస్తే ఈ భూమి మీద ఉండగానే పరమందున్న దేవుడు నీకు ఒక కొలతనిస్తూ ఉన్నాడు. నీ విశ్వాసము గురి కలిగినదై, కిరీటం కలిగిందై, ఆ పొందబోవు స్వాస్థ్యము అపారమైనదై ఉండునట్లు నీవు ఆశించు, నడువు, పొందుకోమని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 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 నీవు అడుగుడి, నేను ఇస్తాను. ఆయన అంటున్నాడు. ఇప్పుడు చూడండి, యావేలు 3:21. ఇక్కడే యోహాను 14:2 చదవమ్మా. ఇప్పుడు ఒక మాట, మీరు పరలోకమందుంటామా, మనము భూమి మీద ఉంటామా అనే దానిని ఆయన క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. క్లారిటీ చూద్దాం ఫస్ట్, తర్వాత వివరాలన్నీ చూద్దాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు నా కలవు. తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటూ, లేనిలా మీతో చెప్పుదును. లేకపోతే నేను మీతో మీతో చెబుతాను. ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు? ఇక్కడే కన్ఫ్యూజన్ లో పడతారు. తండ్రి పరమందున్నాడు. నేను వెళ్ళి మీకు నివాసము సిద్ధపరుస్తాను. చదవమ్మా. వెళుచున్నాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు?
స్థలము దాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు సిద్ధపరుస్తున్నాడు. ఆయన పరలోకం. ముందు స్థలం ఎంత ఉందో చూసి దాన్ని మెజర్మెంట్ బట్టే కానీ ఇల్లు కడతా. అవును. స్థలం లేకుండా ఇల్లు కడితే దాన్ని ఏమంటారు? పర్మిషన్ లేకుండా ఆ, అక్రమ నివాసం అంటారు కదా. ఆ, అంటే నీ కొరకు నా కొరకు ఎంతగా నీవు క్రీస్తులో ఉన్నావు, ఎంత విశ్వాసంతో నీ కుటుంబాన్ని నీకు నువ్వు ఎంత స్థలం అవసరమో, నీవు ఎంతగా నీ బిడ్డలను మార్చుతూ ఉన్నావో, దినము క్రీస్తు రక్తమును ప్రోక్షింప చేస్తూ ఉన్నావో, ఎందరూ నశించిపోవు వారి కొరకు నీవు ప్రయాసపడుతూ ఉన్నావు. ఎంత ప్రయాసపడుతూ ఉన్నావు. ఈ దేహమును ఈ శరీరమును తృణప్రాయంగా చేసుకుని ఆయన సిలువను మోస్తూ ఉన్నావు. అవన్నీ కూడా నాణ్యాలే, ఇటుకలే, ధనమే. ఇదెక్కడికి పాదు. ఆయన కవిలలో భద్రం చేస్తున్నాడు. కాబట్టి నీ విశ్వాస పరిమాణమును బట్టి, నీ ప్రార్థన జీవితము బట్టి, క్రీస్తు నీలో ఆయన ఉంచిన రక్తపు విలువను బట్టి నీకు విలువైనటువంటి జీవితాన్ని నీకు అనుభవాలలో ఇస్తూ వాటన్నిటినీ ఆయన హృదయం అనబడే కవిలలో భద్రం చేస్తున్నాడు. దాన్ని బట్టి మెజర్మెంట్ కొలత. నేను ఇంత భక్తితో బతికానయ్యా, ఎంత పెద్ద ఇల్లు అంటే ఏడారాదు ఆడారాదు. లోకవస్తుడు ఇస్తాడు వాడు, ఇప్పుడు రకరకాలుగా ఇస్తాడు. అవి మనకు అవసరం లేదు, ఎందుకంటే వారందరూ చనిపోతూ ఉన్నారు. కానీ నీవు జీవించువాడవు, నీవు జీవించు వ్యక్తివి, నీవు జీవముతో నింపబడ్డావు. ఎందుకంటే దేవుని నీతి నీలో ఉన్నది. ఆ నీతి నీవే. ఇప్పుడు నేను కాదు, నేను క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాడు. అట్టి హృదయములో నీవు ఉంటూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ జనమా, ఇప్పుడు అంటున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తానండి. ఎప్పుడు సిద్ధపరిచాడు? స్టార్ట్ చేశాడా? చేస్తాడా? చేస్తున్నారండి, చేస్తున్నారు. స్థలం ఇంకా చేస్తూనే ఉన్నాడా లేదా? చేస్తున్నారు. క్రియలను బట్టి మళ్ళా చెప్తున్నా, మళ్ళా అడుగుతున్నా, స్థలం సిద్ధం చేశాడా? చేస్తానే ఉన్నాడా? సిద్ధపరిచి ఉన్నారండి. అది ఎప్పుడు? ఆయన చనిపోయి మరణించి పునరుద్ధానుడైన తర్వాత నుంచి. అప్పుడు ఆయన పని చేశాడు. నీ స్థలం ఎప్పుడు సిద్ధపడుతుంది? ఇప్పుడు ఇక్కడ మన విశ్వాస ప్రమాణాలను బట్టి ఆయన వచ్చినప్పుడు ఎప్పుడైతే నీవు కడగబడ్డావో, ఎప్పుడైతే రక్షణ పొందావో, అప్పుడే టికెట్ వచ్చేసింది. నీకు స్థలం పెట్టాడు. నీకు ఏమైంది? టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు రోజు నువ్వేం చేస్తున్నావు తెలుసా? మరి ఇల్లు కట్టుకోవాలిగా. ఒక్కొక్క ఇటిక నీ విశ్వాసమును బట్టి, నీ ప్రార్థన బట్టి విలువైనటువంటి వాటితో కట్టుకుంటున్నావు. నువ్వు ఈటగా ఇక్కడ రోజు ప్రార్థనకి ఎందుకు రావాలి అంటే, ఇప్పుడు ఒక్కొక్క ఇటుక కట్టుకోవాలి. ఈడ కడుతున్నావని నీకు తెలియదు. ఇది అక్కడ చూస్తున్నాడు. నీ క్రియలను బట్టి ఒక్కొక్క రోజు ఇటుక కడతారు. ఒకరోజు కట్టిన ఇటుక నెక్స్ట్ డే ఏం చేస్తారు తెలుసా? సరిగా లేదని పీకుతుంటారు. నీ గృహము సంపూర్తి అయినప్పుడు నీకు నివాసానికి పిలుస్తాడు. అది మహిమలో ఉన్న గృహము. మీలో ఎవరన్నా ఉండారా? ఈరోజు ఒక ఇటుక వేసావు ఇంటికి, నీ ఆయుష్ అందుకే ఫిక్స్ చేశాడా 120 ఏళ్ళు. ఆ ప్రవక్తలు అంటారు 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి సొక్కిపోతున్నాం, ఇంకా 80 120 ఎందుకులయ్యా అన్నాడు ఆ దావీదు గారి, మోషే గారు. అవునా? దైవజనమా, ఇంత సంవత్సరాలను పెట్టి ఒక్కొక్క ఇటిక నీకు సమకరిస్తున్నాడు. నీ ప్రియా, నీ ప్రార్థన ఈరోజు ఫలించేదైనప్పుడు అక్కడ ఇటుక ఉంటది.
రేపు వ్యర్థమైన వాటిని రేపంతా చేసావనుకో, నీ మనస్సు ఫలవంతంగా ఉంటుందా సాయంత్రానికి? ఉండదండి. ఉండదుగా. అప్పుడు ఆ ఉండదు. ఇటుక ఏమైంది? ఆ రోజు నిన్నేసిన ఇటుక ఈ రోజు ఏమైంది? పడిపోయి ఉంటుంది. చెప్తారంట పడిపోయింది. బయట. బాగా చెప్పారు. నీకు నువ్వే నివాసాన్ని పాడుకట్టుకోవద్దు. నీవేనాడు రక్షించబడ్డావో నీ కొరకు స్థలము ఏర్పాటు చేశానంటున్నాడు. నేను నీ కొరకు స్థలము సిద్ధపరచుటకు వెళుతున్నాను. నేను వచ్చింది అందుకప్పుడే వచ్చి నీకోసం నీలో ఉన్న అపవాది క్రియలను లయపరుస్తూ ఉన్నాను. లయపరుచుటకే నేను వచ్చాను. ఇప్పుడు అపవాది క్రియలన్నీ పోయాయి. ఇప్పుడు నీవు నీతిమంతుడవా, నీతిమంతురాలవే. నీ కొరకు స్థలము సిద్ధపరచుటకు నేను వెళుతూ ఉన్నాను. ఆ ఇంట్లో నీవు నేను ఇద్దరము కలిసి అంటున్న దేవునికి స్తోత్రం. వచ్చి నలభై హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు చదవండి మళ్ళీ. నేను వెళ్ళి ఆ మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల ఆ నేనుండు స్థలములో మీరును ఉండులాగున ఈ నుండు స్థలములో మీరు మీరును కూడా ఉండులాగునా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అందుకో రెండో రాకడకు వస్తారు. ఈ మొదటిసారి ఏమో నేను వెళ్తున్నాను, వెళ్ళి తండ్రికి చెప్పి ఇదిగో నువ్వు నన్ను లేపావు కదా, మరి వాళ్ళు నేనేమో నీ సింహాసనం మీద కూర్చుంటానయ్యా. మరి వాళ్ళు నివాసాలు ఉండాలిగా. నివాసాలు ఉండాలి అంటే స్థలం ఉండాలిగా. తండ్రి, ఓ తండ్రి, నాకు ఒక నివాసం ఇచ్చావు, నీ సింహాసనం ఇచ్చావు, నీ పక్కన కూర్చోబెట్టావు. ఆకాశమేనయ్యా నీ సింహాసనం. ఎంత పెద్దదో చూడండి ఆకాశం, ఎటు చూసినా కనపడుతుంటది. అదంతా ఆయన సింహాసనం, అదంతా ఆయన సింహాసనం. రెన్యూ చేస్తున్నాడు, రీక్రియేట్ చేస్తున్నాడు, నూతనముగా సృజించబోతున్నాడు. మరి వీళ్ళందరినీ 7 సంవత్సరాలు ఇండియాలో నందిగామలో కాదు, అక్కడ పాడేరులో కాదు, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికీ స్థలాలు ఉండాలి, ఆ క్రియేషన్ పెట్టాలి. నేను వెళితే అప్పుడు ఏ వ్యక్తి రక్షణానుభవాల్లో వచ్చాడో ఆ రక్షించబడిన ఆ పరిశుద్ధుని కొరకు నేను రిజిస్ట్రేషన్, మున్సిపాలిటీ రిజిస్ట్రేషన్ లాగా, కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ లాగా ఒక ఇల్లు నివాస స్థలానికి ముద్ర పడుతుంది. అయితే ఇల్లు కట్టుకోవాలి అంటే ఇల్లు కట్టుకోవాల్సింది ఎవరో తెలుసా? నీవు నేనే, నీవు నేనే. ఇప్పుడు ఈ మాటను స్వయంగా మనమే చూద్దాం. ఇల్లు కట్టుకొని నాటుచూ ఉంటారని స్పష్టంగా యెషయా 65:17-25 చూడండి. ఇదిగో ఆ, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. ఆ, మునుపటివి మరువబడును, జ్ఞాపకములు చేయరావు. 21 నుంచి చదువమ్మా. జనులు ఇండ్లు కట్టుకొని జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురు ముందురు. ఇప్పుడు కట్టేదేవరే? మనమే. ఇంటికి పేర్చేదెవరు? మనమేనండి. మనమే. పేరుతున్నారా? కట్టిన కొంప తాపకి మనం కడతా ఉంటే పిల్లలు పీకుతుంటారే, అట్టున్నాయా? ఒక పాట అంటున్నాడు, నీకు స్థలమంతా సిద్ధపడుతూ ఉన్నాను, నేను వెళుతూ ఉన్నాను. అయితే నీవు చేతులతో కట్టక్కర్లేదు, నీ ఆత్మతో కట్ట. నీ విశ్వాసము భూమి మీద స్థిరపరుచుకో. అనేకులు నశిస్తూ ఉన్నారు, కారు చీకటిలో మగ్గుతూ ఉన్నారు, వెలుగు లేక ఉన్నారు, పాపములో ఉన్నారు, అపవిత్రతలతో ఉన్నారు. అట్టి వారి నుంచి నీవు వెలుపటికి రా. నీలో పాపం ఉండకూడదు, నీలో అపవిత్రత ఉండకూడదు. మునుపటివి మర్చిపో, రాబోయే వాటి కోసము సిద్ధపడు. అప్పుడు నీ ఇటుకలు ఒక్కొక్కటి నీ క్రియలను బట్టి పేర్చబడుతూ ఉన్నవి. జనులు ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. ఎందుకంటే అట్టు కట్టు రీతిలో నేను ఏర్పాటు చేస్తూ ఉన్నానంటున్నాడు. దేవునికి స్తోత్రం. శాశ్వత రాజ్యములో జరగబోవు ఒక గొప్ప ప్రక్రియ.
ప్రతిదీ స్పష్టంగానే ఉంది. ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడు విస్పష్టంగా పెట్టాడు. నీవు లేదని అధైర్యపడవలసిన అవసరం లేదు. ఈ మాట, నేను సృజించబోవు క్రొత్త భూమి ఆకాశమందు నిర్మాణ పనులన్నీ ఆత్మ సంబంధము, మహిమా సంబంధమైనది. ఇల్లు లేవు, వాకిళ్ళు లేవు అనడానికి కొంత ఆధారం. ఎలా కడతావు? భూమి మీద రూకలిచ్చి కొనుక్కుంటూ ఉన్నావు. ఆ రూకకున్న పేరు ఆత్మ సంబంధముగా లేక మహిమలు నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ యొక్క విజ్ఞాపన. అంతేకాదు, అక్కడ కొన్ని ఇటుకలు బొచ్చెడుండయి. నువ్వు వాక్యం చెప్పినా నీ ఇంట నీ ఇతులు, నీ బంధువులు, స్నేహితుల్లో విననొల్లక జీవిత కాలమంతా మొత్తుకున్న పెడసరి జీవితాలతో బతుకుతూ ఉంటారే. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నీవు బాకానాదము ఊదావు, కానీ వినక, ఊపిరున్నంత వరకు వినకపోయాడనుకో, ఆ ఇటుకలు ఆడబడి ఉండటం దేవునికి ఇష్టమా? అప్పుడు ఆ ఇటుక ఎవరికి వచ్చింది? ఆ పోరాటం మాట కదా. నీ భవంతి నింపబడటానికి ఇస్తాడే. ఆలోచన చేయండి. హల్లెలూయా. ఆయన చిత్తమైతే ఆ ఇటుకలన్నీ నీకు సమృద్ధి. ఎందుకంటే నీ ప్రయాసే. నీ ఆయుష్ 120 ఏళ్ళు ఇచ్చిన ఆయన నీ ఆయుష్ ఎంతవరకు బ్రతుకగలవో అంత మేరకు మునుపటివి మర్చిపో. రాబోయేవి నేను నీకు ఇవ్వబోయేవి నీవు ఆనందించమంటున్నాడు. ఎందుకంటే ఒక దినము క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని నేను ఇస్తూ ఉన్నాను. మునుపటివి మరవబడును. ఇల్లు కట్టుకొని నీవు ఆనందిస్తావు. ఆ తర్వాత ద్రాక్ష తోటలు నాటించుకొని ఆ వాటి ఫలములు విత్తనాలు ఆయన అనుభవించు. ఇస్తాడు. ద్రాక్ష తోటలను నాటించుకుంటాం ఫలం. ఆ వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. ఆ వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. ఆ నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యం అంత అగునని నేను ఏర్పరచుకున్న చెట్టు ఆయుష్ ఎంతగా విశాలపరుస్తున్నాడో నా ఆయుష్యము కూడా అంతటిగా ఇస్తూ ఉన్నాడు. అది ఎప్పుడు చిగురిస్తూనే ఉంటది. వాటి కాలాలలో ఎండిపోయే జీవితాలు ఇవ్వను. ఇవన్నీ తర్వాత ఆలోచన చేద్దాం. ఇక్కడ నీకు ఈ దినము ప్రశ్న, నేను అక్కడుంటానా, భూమి మీదకి వస్తానా? 1 కొరింథీ 5వ అధ్యాయములో ఒక కమ్మని మాటను ప్రభు బయలుపరుస్తున్నాడు. చూడండి, అసలు నువ్వు ఉండేది పరలోకంలోనా కాదా? 1 కొరింథీ 5వ అధ్యాయములు, 2 కొరింథీ చదవండి. 5వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చూడండి. 1 కాదు, 2 కొరింథీ. 1-3. భూమి మీద మన గుడారమైన ఆ ఈ నివాసము శిథిలమైపోయినను భూమి మీద ఈ గుడారమైన ఈ నివాసము 2 భాగాలు వస్తాయి. ఒకటి కనిపించే ఇల్లు, ఈ నివాసం అనబడిన దేహము లేక దేహము, శరీరం. 2 తీసుకో, ఏం పర్లేదు. శిథిలమైపోయినను చేతి పని కాక ఆ దేవుని చేత కట్టబడినదయు ఆ నిత్యమనేదైనైనా ఇప్పుడు నీవు ఇటుక అందిస్తూ ఉన్నావు. నీ జీవితం అనే ఇటుక, నీ విశ్వాసం అనే ఇటుక ఆయనకిస్తూ ఉన్నావు. క్రీస్తు యేసుకి ఆయన తన దూతలకు చెబుతూ, పేర్చండి పూట, నువ్వు తిక్కల పనులు చేసి, సైతాన్ పని చేసి, అపవిత్రమైన వాటిని తెచ్చుకున్నావు అనుకో, సాయంత్రానికి ఆ ఇటుక పీకు అన్న విధంగా లేవా? ఆలోచన చేయి. ఆ తర్వాత ఏమంటున్నాడు? చదువమ్మా. చేతి పని కాదు. నిత్యమైందియునైన నివాసము ఆ, పరలోకమందు ఇక్కడ మనకున్నదని చూడండి, ఎరుగుదుము. పరలోకము నుండి మనకున్నదని ఎరుగుదుము. అమ్మా వినపడలా? నిత్యమైనది. అంకుల్, నిత్యమైందియునైన నివాసము ఆ, పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఆ, మనము దిగంబరులము కాక ఆ. వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. చక్కని మాట. దేవునికి హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా. పరలోకమందు ఉంది.
తర్వాత ఏమవుద్దో చూద్దాం. ప్రకటన 21:1-8 వచనాలు చూడు తల్లి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని అందుకో అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. క్రొత్త భూమిని నేను చూసి తిని. దర్శనకారుడు చెబుతున్నాడు అపొస్తలుడే. చూసానా? ఉన్నాయి, బొచ్చడున్నాయి. ఆ తర్వాత మొదటి ఆకాశమును మొదట భూమియు గతించిపోయెను, గతించిపోయినా సముద్రమును ఇకను లేదు. సముద్రమిక లేదా. మరియు ఆ, నేను నూతనమైన యెరూషలేము అను ఆ ఇక్కడ పరిశుద్ధ చూడండి, పట్టణము నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము నా భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి తన కుమార్తె వలె భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె పెండ్లి కుమార్తె వలె. పెండ్లి కుమార్తె ఎవరు ఇప్పుడు? అది సంఘమే. సంఘం అండి, సంఘం అండి. మనమే అలంకరించబడి సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఇప్పుడు ఆడికొచ్చింది. పరలోకంలోనే దేవుని శాశ్వతంగా ఉందా? భూమి మీదకి వచ్చిందా? భూమి మీద భూమి మీదకే వచ్చు. ఇప్పుడు మన నివాసం ఎక్కడ ఉంటది? భూమి మీదనే అండి. భూమి మీదే ఉంటుంది. పరలోకమందు రాయబడుతూ ఉన్నది, సిద్ధపడుతూ ఉంది, ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నూతనమైన భూమిని నేను ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఆ పరమందు నీ కోసము నీ విశ్వాసము, నీ క్రియలు, నీ ప్రార్థన, నీ భక్తి, నీవు మునుపటివి మరచి ముందున్న వాటికి పరుగులు 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 పెడుతూ నీవు ప్రయాసపడు. ఈ ఆయుష్ ఒక దినము విడవవలసింది, ఈ జీవితము కొనిపోబడవలసింది. రాజులను పడ్డ వారు కూడా కొనిపోబడిన వారే. అయితే నీ జీవము మాత్రము నీ ప్రాణమును విడుదల చేసిన వాడిని, మరణము నుంచి విమోచించిన వాడను. నేను నిన్ను నా తండ్రి యొద్దకు తీసుకుని వెళతాను. అందుకోసమే నేను ముందుగా వెళుతూ ఉన్నాను. నేను వెళ్ళి మీ కొరకు నివాసములు సిద్ధం చేస్తూ ఉన్నాను. ఆ సిద్ధమైన తరువాత పరలోకము నుండి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి మంచి ఆభరణాలు, చక్కని నివాసములై ఉండి తండ్రి యొద్ద ఉన్న ఆ నివాసము, ఆ పట్టణము పరిశుద్ధుల కొరకు ఒక పట్టణము, ఒక ప్రాంగణం అంతా పరిశుద్ధులదే. నీది నాదే. అక్కడ ఉండే వాళ్ళు పరిశుద్ధులు. అందుకనే ఆ రోజు కూడా యేసు క్రీస్తు వారు పెంచబడింది ఎక్కడంటే నజరేతు, నాజీరు వ్రతము చేయబడిన వాళ్ళందరూ ఒక ప్రాంతములో నివాసముంటున్నారు. ఈ నాజీరులు దేవుని కోసము సిద్ధపడిన వారు. యేసయ్య నాజీరు వ్రతములో ఉన్నవాడు. వాళ్ళందరూ ఒక ప్రత్యేక ప్రాంగణము, స్థలములో ఉండువారు. కనుకనే హేరోదుకి యేసుక్రీస్తుని చంపటములో గ్రహింపు రానివ్వకుండా జరిగింది. ప్రతి పదముని కూడా భావమే. ఇప్పుడు అంటున్నాడు, పరలోకములో ఉన్న దేవుని సన్నిధిలో నుంచి దిగి వచ్చింది. దిగి రావడం నేను చూశాను. ఆ తర్వాత ఏమంటున్నాడు? అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఇప్పుడు పరలోకం ఉందా? భూమి మీద? పాత భూమే, కొత్త భూమే? కొత్త భూమి. తన భూమిలో ఉన్న అనేక ఔషధాలు, పదార్థాలు, భూమిలో ఉన్న ఏర్పాటు కూడా నెక్స్ట్ సెషన్స్ లో మనం ధ్యానించాలి. పొరపాటునైనా దేవుని రాజ్యము, భోజనము, పానము కాదు కానీ అన్నప్పుడు నీవు మానవ రీతి తలంపులతోటి అవి లేవు అనే ఆలోచనలోనికి వెళ్ళకూడదు. లోకములో ఎందరో వెళుతూ ఉన్నారేమో కానీ మనము ఎరిగిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము ఎలా ఉందట? మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. ఆయన వారితో కాపురముండును.
వారు ఆయన ప్రజలయ్యుందురు. వారు ఆయన ప్రజలై ఉన్నారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆ తుడిచివేయును. మరణం ఇక ఉండదు. మరణమిక ఉండదు. 8వ వచనం దుఃఖము వరకు చదవమ్మా. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. ఆ మొదటి సంగతులు గతించిపోయినని చూడండి, మొదటి సంగతులు గతించిపోయాయి. సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఎంత కమ్మని మాటలు. ఈ మాటల వివరాలు నెక్స్ట్ సెషన్స్ లో సమయం అయింది గనక చూద్దాం. ప్రియ దైవజనమా, నీ కోసము దేవుడు ఏవి ఏర్పాటు చేశాడు, ఎంత కమ్మని జీవితాన్ని భవిష్యత్తులో ఏర్పాటు చేశాడో మనకి ఇక్కడ ఉండగానే తెలియచేస్తున్నాడు. నేను నూతన భూమి ఆకాశములు ఇస్తున్నాను, నీవు కొంతకాలము మహిమా శరీరము ధరించుకొని నాతో పాటుగా నా తండ్రి యొద్దకు వస్తావు. ఆ తరువాత నేను పెండ్లి కుమార్తె వలె నిన్ను అలంకరిస్తున్నాను, నీలో నేను నివాసం ఉంటున్నాను, నీతో కూడా నా మహిమ నివాసం ఉండగా ఆ మహిమ అనబడిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపుతూ ఉండగా ఆ పరలోకమందు నీ ఇల్లు వాకిళ్ళు ఆ సిద్ధపరిచిన వాడు అలాగే తీసుకుని భూమి మీదకు ఒక పరిశుద్ధ పట్టణములోనికి నిన్ను తీసుకుని వస్తూ ఉన్నాడు. ఈ పట్టణమునకు వారసులకు ప్రతి వ్యక్తి ధన్యుడై ఉన్నాడని ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అతి ధన్యతలో నీవు నేను ఉన్నామని ఎరిగి మన ఇల్లు ఎంత చక్కగా నిర్మాణం అవ్వాలో నీవే నిర్ణయం తీసుకో. నీ క్రియలతో నిర్ణయం తీసుకో. నీవెలా ఉండాలని కోరుతున్నావు? దగ 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 మెరిసిపోవాలని కోరుతున్నావా? మన ఇంట్లో మన గ్రూపులోనే మంచి దేవుడు ఆశీర్వదించి చక్కని స్థితి కలిగిన వారి ఇళ్ళు ఎంత కమ్మగా ఉంటే ఇప్పుడు నీకు లేకపోవచ్చు. నీ విశ్వాసం ద్వారా ఆ రోజు అలాంటి ఇల్లు నీవు పొందుకుంటావు. పరమందు ఏర్పాటు చేసిన ఆ ధన నిధిని నీవు నేను అనుభవించుదుము గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. మిగతా హల్లెలూయా. మాటలు హల్లెలూయా. నెక్స్ట్ సెషన్ చూద్దాం. హల్లెలూయా. అవకాశం వాళ్ళు మాత్రమే హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లించుదాం. చక్కనైనటువంటి దేవుని మాటలను జీవ గ్రంథములో నుండి విన్నాం పిల్లరా.